అమ్మా, నాన్నకేం కాదమ్మా, నువ్వు కంగారు పడకమ్మా. ఏంట్రా? ఏం కాకపోవడం ఏంటి? చెట్టంత మనిషి మొదలు నరికిన చెట్టులా కుప్ప కూలిపోయాడు. ఊపిరందక కొట్టిమిట్టాడుతున్నాడు. అయ్యో, ఎందుకు భగవంతుడా, ఎందుకు ఇలా చేశావు? ఆ గుండె పోటేదో నాకు రప్పించకూడదా? నా కొడుకే ఎందుకు రప్పించావు తండ్రి? పెద్దదానివి, మా అందరికీ ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా ఏడిస్తే ఎలా నానమ్మా? ఇంకేం ధైర్యం చెప్పాలిరా? మీ నాన్నకి ఏదైనా అయితే మీ అమ్మకతి ఏం కాను. మన కుటుంబం ఏం కావాలరా? అయ్యో, ఎంతో హెల్దీగా ఉండే మావయ్య గారికి సడన్ గా గుండెపోటు రావడం ఏంటి? డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది? ఏం కాలేదు కదా? ఆయనకి సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది. స్టంట్ వేసే పరిస్థితి దాటిపోయింది. వెంటనే బైపాస్ సర్జరీ చేయాలి. అది కూడా 24 అవర్స్ లోపలే చేయాలి. అంటే అంటే నా కొడుకు దక్కడా డాక్టర్? వాడు బ్రతకడా? అయ్యో భగవంతుడా, ఎంత పని చేశావయ్యా! నానమ్మ, నువ్వు ఆగు. సార్, వెంటనే సర్జరీ స్టార్ట్ చేయండి. సర్జరీకి ముందు కొన్ని టెస్టులు చేయాలి. ఆ రిపోర్ట్స్ రాగానే స్టార్ట్ చేస్తాము. ఆ లోపు మీరు ఆయనతో ఏదన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. అలాగే. డాక్టర్, నా కొడుకుతో నేను మాట్లాడాలి. మీరెవరూ రాకండి, నేను మాట్లాడాలి. అంకుల్,